నమస్కారం. టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు. 24 క్యారెట్ బంగారం ధర 4 లక్షల రూపాయలకు చేరుకుంది. ఈ 2030 సంవత్సరం చివరి నాటికి మరింత పెరగొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 2031 ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లు ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించారని టీం ఇండియా కెప్టెన్ తెలిపారు. ముంబైలో జరిగిన ప్రముఖ వాహన కంపెనీ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2030కి బంగారం ధర 4 లక్షలు పెరిగిపోయిందనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. మన దేశంలో మొదటి బంగారం ధర ఎంత అని గూగుల్లో కొట్టాను. మనకి స్వాతంత్రం వచ్చిన 1947లో 88 అని ఉంది. అప్పట్లో అంత తక్కువ అని ఆశ్చర్యపోతూనే 2 నెలల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చి, అరే బంగారం ధరలతో పాటు మన మధ్యలోనే ఇంకోటి కూడా పోటీ పడి పెరుగుతుందే అని మైండ్లో స్ట్రైక్ అయింది. ఇంతకీ అదేంటో తెలుసుకోవాలనుందా? రండి కథలోకి వెళ్దాం. ఇప్పుడు ఆయన సత్రయాగం చేస్తారు. ఈ సత్రయాగం చేస్తున్నప్పుడు ఎందరో పెద్దలు ఇంత వినయంతో చక్కగా వాళ్ళందరూ కలిసి లోకానికి ఆదర్శప్రాయముగా వీడి ఇంకా లేవలేదా? బ్రహ్మగారే చేస్తున్నారంటే రాత్రంతా తాగడం, తాగింది దిగే వరకు పొద్దెక్కినా లేవకపోవడం. అగ్నిహోత్రము ద్వారా దేవతలకు వీడికన్నా చిన్నోళ్ళయ్యం. ఆ దేవతలు ప్రీతి చెందినటువంటి వారై వాళ్ళంత పెద్ద స్థాయిలో ఉన్నా వీడు మాత్రం ఇక్కడ ఏడుస్తూ వస్తున్నాడు. వారికి హవిస్సునివ్వాలి. బయట వాళ్ళు నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అడుగుతుంటే చెప్పుకోలేక ముఖం దాటేస్తున్నా. అలాగే ఆ యాగమునకు శంకరుడు కూడా వచ్చాడు. వస్తే మహానుభావుడు శంకరుడు త్రిమూర్తుల యందొకడు కాబట్టి అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఒకచో త్రిమూర్తులు తానయ్యున్నవాడు, ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు కాబట్టి ఆయనకి హలో హలో, ఎక్కడ? బంజారా హిల్స్లో బిజినెస్ మీటింగ్లో ఉన్నా, 1కి వస్తా. Yeah, Rakesh speaking. I know. We can't stay small anymore. Yeah.
I want the new branch ready before the next quarter. No delays and compromises on quality. Money is not the issue, growth is. నాలుగేళ్లలో నీలో ఎంత మార్పా? ఒప్పుకోలేకపోతున్నాను రా. ఎంతసేపు రా? రా త్వరగా. వస్తున్నా. టీ తీసుకో. సాయిగడి చెక్కలు చూసావా? నెక్స్ట్ 5 ఇయర్స్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. ఈసారి కొడితే కుంభస్థలం పగలాలి. ఇన్నేళ్లుగా బాకీ పడ్డ లైఫ్ గ్రోత్ అంతా రికవర్ అయిపోవాలి. వీడికి నిజంగానే ఎంత సీన్ ఉందంటావా? ముందాడిని నిద్రమబ్బు నుంచి బయటికి రమ్మను. రాత్రి తాగింది దిగలేదనుకుంటా. నోరు అక్కడ తెరిస్తే కంపి ఇక్కడ కొడుతుంది. ఆ డ్రైనేజీ సమస్య మళ్ళీ మొదలైంది. పాత సామాన్లు కొంటాం. రేయ్ పాత సామాన్లు కొంటాం. రేయ్ ఆపు. పాత సామాన్లు కొంటాం. పాత సామాన్లు కొంటాం. ఆపుతో ఆపో. వాడు పాత సామాన్లు అంటే నీకేమైందిరా? ఈ పక్కన బ్లూ షర్ట్ ఆయన ఉన్నారు కదా, అటు కాదురా ఇటు. సుబ్బారావు కొడుకు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ కంపెనీకి తెలుసా? ఎంత ఇస్తారు? ఉన్నారు. 6 lakhs. రా చెప్తా. ఎక్కడికి రా? అంత సీక్రెటా? ఆయన మా ఇంటి ఎదురుగా ఉంటారు. 24 గంటలు వాళ్ళ పిల్లల గురించే చెప్తాడు. ఇంకా ఏమనంటే 30 లక్షల ప్యాకేజ్ అంట. అది చూసి మా ఇంట్లో వాళ్ళు నన్ను వేసుకుంటూ ఉంటారు. 30 లక్షల ప్యాకేజ్ ఇప్పటికిప్పుడు క్రియేట్ చేయడానికి నేనేమైనా మనిషినా మెషిన్నా? నువ్వే చెప్పు. అది సరే, ఇప్పుడు పాత సామాన్లకి ఈయనకి ఏంటి సంబంధం? ఒరేయ్ మెల్లగనరా మావా. ఇప్పుడు సామాన్లు అనే పదం ఎంత పెద్ద భూతో తెలుసా? ఎవరైనా ఇల్లు మారితే లగేజ్ సర్దారా అని అడగాలి తప్పితే సామాన్లు సర్దారా అని అడగకూడదు. నీకు తెలియదా? ఇన్స్టా చూడట్లేదా? సోషల్ మీడియా ఏమైంది? ఏమైందేంట్రా బాబు? నెల రోజుల నుంచి అదే కదా తంట. సినిమా స్టార్లు, సోషల్ మీడియా స్టార్లు అందరూ అదే కదా టాపిక్. దానిలో అంత సెన్సేషన్ ఉందా? టీవీ డిబేట్స్, సోషల్ మీడియా చూసాక కూడా అర్థం కావట్లేదా? డిక్షనరీ కూడా ఈ పదం అంటే భయపడుతుంది. అవును, డిబేట్స్ అంటే గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఈ పదం రికార్డ్ నుంచి తొలగిస్తారా? ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా అడల్ట్ సీన్ పెట్టినా ఒప్పుకుంటారేమో కానీ అదే ఈ సామాన్లు అన్న పదం వాడితే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఇస్తారు. అదంతా సరే గానీ ఇప్పుడు ఆయనకి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఆయన ముందు నేను ఆయన్ని కంట్రోల్ చేశాను అనుకో, నన్ను ఫ్యామిలీ మ్యాన్ అనుకొని పద్దాకా మా పేరెంట్స్ కనపడితే నసపెట్టకుండా ఉంటాడు. నా మీద రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. నాకేం అర్థం కాల. ధీరజ్, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి? నీకు తెలియదు ఏముంది, నాకు బిజినెస్ డ్రీమ్స్ ఉన్నాయి కదా. లోన్కి అప్లై చేశాను, తొందరలోనే శాంక్షన్ అవుద్ది. ధీరజ్ ఇక్కడ ఆపవేంటి? పోనీ.
ఆగు ఒక్క నిమిషం. మనకు అవసరమారా ఈ బిజినెస్లు? మన బతుకులేంటి, మనం కనే కలలేంటి? మీ నాన్న సంపాదన ఎంతో తెలుసు కదా నీకు. బిజినెస్లో నష్టం వస్తే లోన్ తీసుకుంటావు సరే, తిరిగి తీర్చాలి కదా. ఎలా తీరుస్తావు? కొంచెం కలలు తగ్గించుకో, భూమి మీద నడు. హలో, మన రాకేష్ గడు ఏమన్నా ఫోన్ చేశాడా? దేనికి? ఏం లేదు, నిన్న బిజినెస్ డ్రీమ్స్ అవి ఇవి అంటుంటే క్లాస్ పీకా. లోన్ తీసుకుని మరీ బిజినెస్ చేస్తా అంటున్నాడు. నీకు గనక ఫోన్ చేస్తే సరే కానీ అని సలహా లేవు. అని కంట్రోల్ చేయరా బాబు, ఆపండి. హలో హలో పెట్టేశాడా? ఇందులో నా స్వార్థం కూడా ఉందిలే. వాడొక రకంగా ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండటమే మంచిది. వాడు ఎదిగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఫుల్గా వేసుకున్నా. ఎంసెట్లో ర్యాంక్ రాలేదని ఆత్మహత్యా యత్నం. తండ్రేమో అటెండర్ అట. అయినా అటెండర్ కూతురు అటెండర్ లాగే ఉండిపోవాలి కానీ తన స్థాయికి మించి ఎదిగిపోవాలని కళ్ళగంటే ఎలా? ఇలాగే ఉంటుంది. అర్హతకు మించి కళ్ళగండం, అది నెరవేరకపోతే సూసైడ్ చేసుకోవడం. మొన్న మా ఓడొకడు ఇలాగే అర్హతకు మించి అనవసరంగా కళ్ళగంటుంటే వాడి స్థాయి ఏంటో వాడికి గుర్తు చేశా. రేపు వాడు ఏమైనా చేసుకుంటే నాకంటే మానవత్వం హెవీగా ఉంది కాబట్టి కంట్రోల్ చేశా. ఎంతమంది ఉంటారు చెప్పండి అలా? కొంచెం కలలు తగ్గించుకో, భూమి మీద నడు. వేరే వాళ్ళని చూసి నవ్వుకున్నంత వరకు జీవితం ఈజీగా ఉంటుంది. కానీ అదే సందర్భం మన మీద పడితే అప్పుడు ఆ నవ్వు ఎంత బాధ కలిగిస్తుందో తెలుస్తుంది. ఒకరిని రౌండప్ చేసి నీ వల్ల కాదు, మన బతుకులింతే అని వెనక్కి లాగటం చాలా ఈజీ. కానీ కలలో వెనక దాగి ఉన్న సంకల్పాన్ని కూర్చడం అంత ఈజీ కాదు. ఈ ప్రపంచంలో మనిషికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా లభించేది ఒకటే, కళ. అలాంటి విలువైన కళలని కూడా కలనీయకుండా మధ్యతరగతి జీవుల రెక్కల్ని కట్టేసి నీకు చెప్పేటోడు ఉండడు, చెప్పేటోడు దొరకటం నీ అదృష్టం అని పక్కనోడిపై రుద్దేవాళ్ళు కొల్లలు. ఎస్,
talk to the investors. I'll join the call in an hour. We are not just building a company, we are building a brand. Listen, finalize the deal by this week. Yeah. చిన్న ఫోన్ కాల్ వచ్చింది. ఈ వారం మొత్తం బిజీ ఉన్నా, వచ్చే వారం చూద్దాంలే. ప్రతి మనిషికి కళలు ఉంటాయి, వాటితో పాటు కష్టపడే తత్వం కూడా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన నిత్య జీవితంలో మనకే తెలియకుండా చేసిన చిన్న తప్పు ఏదో ఒక రూపంలో మనకే తెలిసేలా చేసి మనల్ని మేల్కొల్పి చివరికి అదే అనుభవం మనల్ని సెల్ఫ్ మేడ్ విన్నర్గా నిలబెడతాయి. కథ చాలా దూరం వచ్చేసింది. ఇంతకీ మనం ఎక్కడున్నాం? బంగారం ధరంతో పాటు ఇంకోటి కూడా మన మధ్యలోనే పోటీ పడి పెరుగుతుంది అన్నాను కదా. మరి అదేంటో అర్థం కాలేదా? అదే మనిషి అహం. వాడిని ఆపేశాను, వీడిని వెనక్కి లాగాను అనే సంకుచిత భావజాలాన్ని రుద్దుతూ ఇతరుల ముందు తనను తాను స్వయం ప్రకటిత మేధావిగా చిత్రీకరించుకుంటూ చివరికి తనను తానే గందరగోళంలో పడేసుకునేవాడే ఈ ప్రిటెండర్. మనిషి ఒక వాహనం లాంటోడు. దాన్ని నడిపే హైవే రోడ్డు అతని కలలు. ఆ రోడ్డు మధ్యలో వచ్చే స్పీడ్ బ్రేకర్లే ఇలాంటి ప్రిటెండర్లు. ఆ స్పీడ్ బ్రేకర్లు వేగాన్ని కాసేపు మాత్రమే తగ్గించగలవు, కానీ గమ్యాన్ని మాత్రం ఎప్పటికీ ఆపలేవు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక ప్రిటెండర్ తప్పకుండా ఉంటాడు. మరి మీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తి ఉన్నాడా లేడా? కింద కామెంట్ చేసి చెప్పండి.